కొబ్బరి మామిడికాయల్ని నేను సీజన్లో దొరికేటప్పుడు తెచ్చుకొని తింటాము. కానీ అన్సీజన్లో ఈ కాయలు దొరకవు. అందుకోసం అని చెప్పి వీటిని నేను కొన్ని ఫ్రీజ్ చేస్తున్నాను. మీకు కూడా చెప్తాను ఎలా ఫ్రీజ్ చేస్తున్నానో. కాయల్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పీలర్ తోటి మొత్తం తోలంతా తీసేసాను. తీసి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలను కోసుకోవాలి. మనకి ఏ సీజన్లో దొరికే పండు ఆ సీజన్లో అయితే తక్కువ రేటుకు కూడా దొరుకుతుంది. అప్పటికి తింటాము, కానీ ఆ తర్వాత ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు దొరకదు కదా. అందుకోసం ఫ్రీజ్ చేసుకుంటే ఏ రోజు కావాలి అనుకుంటే ఆ రోజు 1 గంట ముందు తీసి బయట పెట్టుకుంటే చాలు, తినేసేయచ్చు. అలాగా ముక్కలు కోసాను అన్నిటినీ. వీటికి మీరు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపాల్సిన అవసరం లేదు. ఉప్పు కానీ బెల్లం లేకపోతే పంచదార ఏమీ కలపాల్సిన అవసరం లేదండి. కోసినట్టుగా జిప్లాక్ కవర్స్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇన్ని ముక్కలు అయ్యాయి. వీటిని చిన్నవి పెద్దవి అట్లా రకరకాల సైజుల్లో వేసుకుంటే మనం ఒకరోజు తినేసేటట్టుగా ఒక జిప్లాక్ బ్యాగ్ని బయటికి తీసుకుంటే ఆ రోజు అయిపోతుంది. ఫ్రీజర్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఆ చల్లదనం అంతా పోయిన తర్వాత మళ్ళీ ఫ్రీజర్లో పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. కానీ కావాలి అనుకున్నప్పుడు ఒక 4 ముక్కలు తీసుకొని ఎమ్మటే మళ్ళీ దాంట్లో వేసుకోవచ్చు. కాకపోతే మనం పెట్టుకునేటప్పుడే చిన్నవి పెద్దవి అలా పెట్టుకుంటే ఒక జిప్లాక్ కవర్ని బయటికి తీసేసుకోవచ్చు. గాలి మాత్రం తీసేసేయాలి. కవర్లో గాలి ఉంటే ఒకదాని మీద ఒకటి కూర్చోదు.
వీటిని తీసుకెళ్ళి ఆ ఫ్రీజర్లో పెట్టేశాను. రసం మామిడికాయలతోటి రసం కూడా తీసి పెట్టానండి. మీకు కనిపిస్తున్నాయి కదా, సీసాల్లో పోసి పెట్టాను. అవి కూడా 1 సంవత్సరం పాటు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగటానికి వస్తాయి. రెండు మూడు రోజుల తర్వాత ఎలా ఉంటాయో చూపిద్దామని 2-3 రోజులు ఆగాను ఈ వీడియోని పోస్ట్ చేయకుండా. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. అంతా ఐస్ గడ్డ కట్టి ఉంటుంది. మనకి ముక్కలు కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఏ ముక్కకు ఆ ముక్క వచ్చేస్తుంది. ఐస్ తోటి గట్టిగా అయిపోయి ఉంటాయి. ఆ ఐస్ గడ్డ కరిగితేనే కొంచెం మెత్తగా అవుతాయి. చూడండి, అలా ఉన్నాయి. రుచి ఏమాత్రం మారదండి, రుచి అలాగే ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి.